అందరికీ నమస్కారం. నేను మీ హైమారెడ్డి. తెలంగాణ రాష్ట్రంలో కురుస్తున్నటువంటి వర్షాలకి ఇబ్బంది పడుతున్నటువంటి ప్రజలని మరి ఏ రకంగా కూడా పట్టించుకోనేటువంటి ప్రభుత్వము ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారు. గత ప్రభుత్వమైనటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా వర్షాలు వచ్చినప్పుడు ఏదైతే డ్రైనేజీ సమస్యలు ఉన్నాయో, రోడ్ల సమస్యలు ఉన్నాయో, మ్యాన్ హోల్ సమస్యలు ఉన్నాయో, ఇళ్లలోకి ఏదైతే నీరు వస్తున్నాయో వీటన్నింటినీ కూడా మేము పరిశీలించి మీ అందరికీ తగ్గట్టుగా తగు చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది. ఏనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం పరిపాలించినటువంటి 10 ఏళ్లలో ఏ ఒక్కసారి కూడా ప్రజల్ని పట్టించుకోలేదు. జస్ట్ ఎన్నికల సమయంలో మాత్రమే దొంగ హామీలు ఇవ్వడం, గెలవడం, తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకోవడం, పక్కకు కూర్చోవడం. మరి అదే పందాలో పోతున్నటువంటి ఇప్పటి రేవంత్ రెడ్డి గారి సర్కార్ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే పందాలో పోతుంది తప్ప ఇన్ని రోజుల నుంచి వర్షాలు పడుతున్నాయి. ఎంత ఇబ్బందులు పడుతున్నారు జనాలు. ఆ రోడ్ల మీద నీళ్లు, ఇళ్లలోకి వచ్చే నీళ్లు, పాపం వాళ్ళకి బయటికి పోనీకి ఇబ్బంది, తిండి తిప్పలు చక్కగా లేక ఎన్ని గోసల పాలవుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరూ కూడా ఈ వర్షాల వల్ల ఈ వాగులు వంకలు పొంగి పొర్లి పాపం వాళ్ళ పండించినటువంటి పంటలు కూడా మునిగిపోతున్నటువంటి పరిస్థితి. మరి ఏ రకంగా కూడా ప్రజల గురించి పట్టించుకోరు. ప్రజలకు పాపం ఏమవుతుంది, రైతుల పంటలు మునిగిపోతున్నాయి, తగు చర్యలు ఎట్లా తీసుకోవాలి, ఏ ఏ ఏరియాలలో అయితే పంటలు మునిగిపోతున్నాయో అక్కడ గెలిపించినటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కావచ్చు, మరి ఎమ్మెల్సీలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, మరి వారు పట్టించుకోవాల్సిన బాధ్యత ఉంటుంది కదా. ఒక్కసారన్నా కనీసం ఒక్కసారి కూడా స్పందించినటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉంది. మరి ప్రజలందరూ కూడా కనీసము ఏం బాధలు పడుతున్నారు అని ఆలోచించాల్సిన అవసరం కూడా ఉన్నది. ఇప్పుడు వచ్చేటువంటి వర్షాల వల్ల ఈ మధ్య డెంగ్యూ జ్వరాలు ఎక్కువగా వస్తున్నాయి. ప్రజలందరికీ కూడా డెంగ్యూ జ్వరాలు ఎక్కువగా వస్తున్నాయి దోమకాటు వల్ల. వాటన్నింటికి కూడా తగు చర్యలు తీసుకోవాలి, వైద్య శాఖకి చెప్పాలి. అన్ని రకాలుగా మరి మీరు చూసుకోండి, గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఉన్నటువంటి ఫెసిలిటీస్ అన్ని రకాలుగా ఉన్నాయా లేవా, మరి ఏ రకమైన మెడిసిన్స్ ఇస్తున్నారు. డెంగ్యూ జ్వరాలు ఎక్కువైపోతున్నాయి. మున్సిపాలిటీలు కావచ్చు, కార్పొరేషన్లు కావచ్చు, గ్రామ పంచాయతీలు కావచ్చు, మరి వాళ్ళందరూ కూడా ప్రజలందరి కోసం ఈ దోమల మందు కావచ్చు ఇవన్నీ కూడా పంపిస్తున్నారా లేదా, మరి ఏ రకంగా జరుగుతుంది అని పట్టించుకున్నటువంటి పరిస్థితి ఈ తెలంగాణ రాష్ట్రంలో లేదు. తెలంగాణ ప్రజలందరికీ నేను ఒక్క విషయం మనవి చేసుకుంటా. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ప్రవేశపెట్టినటువంటి ఆయుష్మాన్ భారత్ పథకం చాలా చక్కగా మరి ఇంప్లిమెంట్ అవుతుంది. ఇప్పుడు ఆయుష్మాన్ భారత్ పథకం కింద పెట్టినటువంటి పల్లె దవాఖానాలు కావచ్చు, పట్టణం దవాఖానాలు కావచ్చు, ప్రతి ఏరియాలో ప్రతి గ్రామంలో కూడా ఉన్నాయి. అన్ని రకాల టెస్టులు ఉచితంగా మంచిగా మన గవర్నమెంట్ చేస్తుంది. ఈ పల్లె దవాఖానాలలో కూడా మనం మండల దవాఖానాలకే పోవాలని ఏం లేదు. మన ఏరియాలో ఉన్నటువంటి పల్లె దవాఖానాలలో కూడా మనకి బ్లడ్ టెస్ట్తో మొదలు పెడితే అంటే అన్ని రకాల థైరాయిడ్, బీపీ, షుగరు, లివరు, కిడ్నీ, ఈ రకంగా ప్రతి ఒక్క టెస్టు కూడా ఈ పల్లె దవాఖానాలలో కూడా చేస్తున్నారు. మనం అందరం ఏం చేయాలి, ఇలాంటి పరిస్థితుల్లో మనకి ఊక జ్వరం వచ్చినా, ఊక జలుబు చేసినా, ఇంకేదైనా ఇబ్బంది అనిపించినా కూడా బ్లడ్ టెస్ట్ చేయించుకోవాలి. ఉచితంగా గవర్నమెంట్ హాస్పిటల్ పెట్టినప్పుడు మనం ఉపయోగించుకోవాలి కదా. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా ఇబ్బంది ఎవరికి ఏదనిపించినా, మన పిల్లలకే కావచ్చు, మన ఇంట్లో ఉన్న వాళ్ళకి కావచ్చు, మన తల్లిదండ్రులకు కావచ్చు, ఎవరికైనా సరే అట్లా ఇబ్బంది అనిపించినప్పుడు ఆ పల్లె దవాఖానాలకు పోయి మరి బ్లడ్ టెస్ట్ లాంటివి చేయించుకుంటే రేపు ఏదైనా డెంగ్యూ ఇట్లాంటివి ఏమైనా ఉన్నా కూడా అలా బయటపడతాయి. కాబట్టి అందరం కూడా మరి మనం చేసుకోవాల్సిన బాధ్యత మనపై ఉన్నది. అదేవిధంగా ఈ వర్షాల కారణంగా ఇబ్బందులు పడుతున్నటువంటి ప్రజలందరినీ కూడా ఈ రేవంత్ రెడ్డి గారి సర్కార్ కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవాల్సిన బాధ్యత కూడా ఉన్నది అని తెలియజేస్తూ మరి భారత్ మాతాకి జై. అందరికీ నమస్కారం.